సభ్యులు అక్కడికి వెళ్లేలోగా రామకృష్ణ చనిపోవడం, అక్కడి నుంచి ఎవరైతే శివాని అదేవిధంగా అలియా శివ కూడా అక్కడ నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, వాళ్ళ భార్య కన్నీరు మున్నీరు అవుతుంది. వాళ్ళ భార్యను కూడా చూస్తున్నాం. అసలు కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితిని అనేది కూడా మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు సంతానం ఉన్నారు. వారిని ఏ విధంగా పోషించాలి, ఎలా మా బ్రతుకు జీవనం కొనసాగించాలనే క్రమంలో కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తాం. సరే, కాసేపు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగింది ఆ రోజు? అసలు మీ భర్త చావుకు కారణం ఇజ్రాయలే అంటూ కూడా మీరు చెప్తున్నారు. ఏం జరిగింది ఆ రోజు? మీ భర్త ఎలా చనిపోయాడు? గతం ముందుగా శివానితో పరిచయం ఉండే. మా ఆయన శివమాల వేసినందుకు అసలు ఇవన్నీ నువ్వు విడిచిపెట్టి ఇంకా వద్దులే, ఎందుకు మాట్లాడుతావు, ఇది దేవుని మాల కదా అంటే సర్లే అని చెప్పినాడు నా భర్త. చెప్పిన తర్వాత మాల తీసిన తర్వాత చిన్న గొడవ అయింది. గొడవ అయి జైలు వేయొచ్చినాడు. వచ్చినాక నువ్వు ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినావు, మళ్ళా చేస్తే ఇంకా అసలు మా మకమే ఉండదు, ఇంకా ఊర్లో తలెత్తుకొని తిరగలేని సావుకి ఓడి తిరుగుతామని చెప్తే మా ఆయన సరేలే, నన్ను ఏ తప్పు చేయను, నీతో నా మాట తీసుకుంటానని నాతో నా మాట తీసుకున్నాడు. మరి సర్లే అని ఇంతలోగానే మా చిన్నత్త కూతురికి పెళ్ళి వచ్చింది. పెళ్లికి పోదాము అంటే బాబాయ్లది మొక్కజొన్నలు పడతాం మేము, దాన్ని రాసుకుని పోతా అని చెప్పినాడు. చెప్తే మరి నువ్వు రావా అంటే నేను తలవాళ్ళకి పొద్దున్నే వస్తలే అని చెప్పినాడు. నన్ను పంపించి ఇంట్లో పెళ్లికి కూడా బట్టలు తీసుకొని పైన రెడీలో ఉండే మూమెంట్లో శివాని గ్యాంగ్ వేసుకొచ్చి సడల్గా ఇంట్లో ఉన్న మనిషిని ఊరు పోసి చంపి ఇది ఈడ మా పానం ఉందని చెప్పి గద్వాల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసి అయింది శివాని. ఇంత దారుణానికి కోడి తిరిగింది. కనీసం అంటే శివానికి పసిపిల్లలు ఉండరు అనని ధ్యాసకు రాలేదా? పిల్లల్ని చూసలేదా? పిల్లలతో కూడా ముద్దులాడింది గత క్రితం కొన్ని రోజుల కింద పరిచయం అయింది. అయినా పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటూ ముద్దులాడుకుంటూ ఉంది. 20 రోజులు మాట్లాడనందుకే ఇంట్లో ఇట్లా చేసి వేయింది శివానికి పిల్లలు ధ్యాసకు రాలేదా? నేను ధ్యాసకు రాలేదా? నా జల్లలు అది ఇది అని అన్ని చూపిస్తుండే, అన్ని చేస్తుండే. 20 రోజులు మాట్లాడినందుకే నాతో నా పరిచయం ఉంటే నాతో అంత కోపమా, నా మీద అంత కక్షణ? శివాని ఇట్లా చేసి వేయింది. ఇంట్లో వచ్చి ఇంట్లో ఉన్న మనిషిని, ఇంట్లో పడుకున్న మనిషిని, పైన మైదామని పడుకున్న మనిషిని తీసుకొచ్చి కింద పడేసి గొంతు గట్టిగా నొక్కి చంపేసి వేయింది. ఇట్లా చేసింది శివానిని ఎక్కడున్నా అని త్వరగా తోలుకొచ్చి మాకి పలికియాల. ఎందుకు ఇట్లా చేసినామని మేము కూడా అడుగుతాం. పోలీసులను అడిగితే ఈరోజు రేపు ఎల్లుండి అననే ఒక రోజల్లా టైం ఇచ్చినాం. మళ్ళా మరుస రోజు 11 గంటల దాకా తీసుకొచ్చి మీ ముందర పెడతాం అన్నారు. ఆ రోజు కూడా చేయలేదు. మళ్ళీ నిన్న అడిగితే మాకు ఇంకా 2 రోజులు టైం అడిగినారు. ఇంకా 2 రోజులు ఈ రోజు అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఏం సమాధానం ఇస్తలేరు. మాకి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి ఉద్యోగాలు ఇచ్చింది? డబ్బులు తిని పెళ్ళం పక్కల పడుకునికనేనా? పోలీసులు ఏం సమాధానం ఏం చేస్తున్నారు? ఏమి ఇంక్వైరీ చేస్తున్నారు? ఏమి చేస్తలేరు. మాకేమి న్యాయం చేస్తలేరు. నా గతేమి, నా పిల్లల పతి ఏమి? నా పిల్లలు సన్నగా ఉండరు, నాన్నక ఎక్కువ కష్టం చేస్తామా? ఎక్కడ ఎంతవరకు ఉన్నా ఆడి పని మాత్రమే. మాకేం జాబులు లేవు. మామేమి ఎంత కష్టం చేసినా మాకు వచ్చేది 300 కూలి. 300 కూలితోనే 3 పిల్లల్ని నేను ఎట్లా పోషించుకోవాలా? మేము ఎట్లా బతకాలా? శివాని ఇంత దారుణాన్ని కొడు తిరుగుతుందని పసిగట్టలేదు మేము. ఇంట్లో ఉన్న మనిషిని 4 వచ్చి చంపినారు. గతంలో ఎప్పుడన్నా ఈ విషయం మీ దృష్టిలో చెప్పడం గానీ? నాకల్ సోంపల్లె వీరేష్ ఉన్నాడు, గొర్లకాంతోటి వీరేష్ ఉన్నాడు. వాడు వచ్చి ఇంట్లో వచ్చి ఇట్లా గ్యాంగ్ తో వాళ్ళందరూ పక్క ప్లాన్ మీద వచ్చినారు. అందరు వచ్చి చంపేసినారు. మాకి శివాని వచ్చి సమాధానం చెప్పాల, మాకి న్యాయం చేయాల పోలీసులు. శివాని చూస్తున్నాం, మన దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదా. ఏం జరిగింది? ఆమె మాట్లాడడంలో ఏం చెప్తారు? ఆమెకి వానికి ఆమెకి చాలా లింకప్ ఉంది అని అంటున్నారు. అవన్నీ కాకపోతే పెళ్లికి పోతానంగా కూడా మా అన్న రామాంజనేయులు ఫోన్ కు ఏం రా పాప ఇట్లా ఈ విధంగా బాధపడుతుంది, అక్క బిడ్డ ఇంత దెబ్బ బాధపడుతుంది, మీరు ఎందుకు పెళ్లికి పోతలేవు? మా అన్న సీరియస్ అయినాడు. పోతామమ్మా పోతా అని చెప్పి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేమంటే అడిగితే ఆమె లైవ్ లో ఉన్నది. శివాని పాప లైవ్ లోనే ఉన్నది. అప్పుడు కూడా మా అన్న తిట్టి ఫోన్ చేసి మా అన్న ఆమెతోని లైవ్ లో ఉండి మాట్లాడినాడు. ఎందుకమ్మా నీకు అంత దెబ్బ ఇబ్బంది? మా పాప పెళ్లి పోతా అంటే నువ్వు ఎందుకు వాడిని పెళ్లి పోనిస్తలేవంట అని టార్చర్ వేసి, ఇక మీదట ఇటువంటి ఎలాంటివి ఏమన్నా ఉంటే ఇబ్బందిగా ఉంటే
ఇటువంటివి ఏమన్నా ఉంటే నేను వచ్చి పెళ్లి కానుంటి వచ్చి నేను మాట్లాడతా, మీది ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఓదార్చి మా ఓడు మంచిగా పని చేసుకుంటూ ఉన్నాడు, ఇదే విధంగా కొనసాగుతున్నాడు, అంతకు మించి మీరు ఏం చేయకండి అని అనగానే ఫోన్ కట్ చేసినారు. పోయినా మా అన్న మా పెద్దమ్మ ఊరు దాటంగానే వాడిని కాపల మా అన్నని చూసుకుంటూ ఉన్నారు. ఊరు దాటంగానే వచ్చినారు, అటాక్ చేసి నలుగురు, ఒకరు శివానితో పాటు ఇద్దరు ఇజ్రానలు వచ్చేసి, ఇద్దరు బాయ్స్ వచ్చి అటాక్ చేసి ఇదే చుట్టుపక్కల కూడా ఎవరో చూసినారు ఏదా అంటే కూడా వచ్చేసి మేములేమ్మా మేము గద్వాలము పిలిస్తే వచ్చినాము అని వాళ్ళని చెప్పి మీకు ఏం పని ఉందని వాళ్ళతో పాటు మీరు ఎందుకు మేము మాట్లాడతామని చెప్పి వాకిలేసి వాడిని చిత్రహింసలు పెట్టి చంపిన తర్వాత ఆటో వచ్చి వేసుకొని పోయి గద్వాలు పోయినారు. అదే పాప వాళ్ళ నాయన హాస్పిటల్ పోతే ఇట్లా అవన్నీ జరిగిందని మా అన్న రాజుల్ కానుంటే అంటే ఆడ 10 నిమిషాలు తలవాళ్ళు ఉన్నాగానే తెలిసిన విషయం ఎవరికి చెప్పకుండా చెప్పితే ఆడ ఎవరు కాదు సొంతం అక్క బిడ్డదే పెళ్లి అనుకో ఆగమవుతుందని చెప్పనట్టు తలవాళ్ళు ఇట్లా అయిందని పాపం తొలుకొని అయితే మీరు రాండమ్మా నేను పోతాను మా అన్న చెప్పిండు. మా అన్న వచ్చేసరికి హాస్పిటల్కి మా పాప వాళ్ళ నాయన పోయినాడు నర్సింహులు పోయిన వెంటనే ఆడ దాకా ఎవరమ్మని డాక్టర్ వాళ్ళు కూడా ఏమి కావాలా అని అంటే నా మొగుడు అని ఇజ్రానా శివాని చూస్తున్నా. మొత్తంగా ఇది ఇక్కడ జరుగుతుంది, ఎందుకంటే ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఓవరాల్ గా ఇదంతా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. మా బంధువును ఎవరైతే మా రామకృష్ణ చంపారో ఆ ఇజ్రా మరియు మిగతా వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ ఉండాలి. అదేవిధంగా రామకృష్ణ భార్యకు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ భార్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మల్దకల్ నియోజకవర్గం మల్దకల్ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సౌమ్య. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.